వెల్కమ్ టు వార్త. నేను దేవా. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేసిన నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు బల్మూరు వెంకట్ రామచంద్రరావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అయితే మాత్రం విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభాగౌడ్ గారు ఉన్నారు. చెప్పండి, రామచంద్రరావు గారికి మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడని బల్మూరు వెంకట్ ఆరోపిస్తున్నారు. మనం అందరం చూస్తే అసలు మతిస్థిమితం ఎవరు కోల్పోయి పిచ్చోళ్ళలాగా పిచ్చి గెంతులు వేస్తున్నారు. ప్రధానమంత్రి గారి నివాసం ముందు ఎవరు గెంతులు డ్రామాలు చేస్తున్నారు? రాహుల్ గాంధీ. అంటే ఒక రాజు కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీకి పిచ్చొచ్చి మతిస్థిమితం లేక పార్లమెంట్లో చర్చించుకుందామని చెప్పినా కూడా పార్లమెంట్లో చర్చించుకుంటా ఇంటి ముందు మన నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నువ్వు ధర్నా చేయడానికి పిచ్చి డ్రామాలు వేస్తున్నావు. అంటే దీన్ని బట్టి ఎవరికి మతిస్థిమితం లేదు? మా రామచంద్ర గారికా లేకపోతే నీకా అనేది కాస్త పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ తప్పు చేయకపోయినా కూడా మాకు పదవులు శాశ్వతం కాదు, తాత్కాలికం. మాకు ప్రజల విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు మాకు ముఖ్యం కాబట్టి మేము రాజీనామా చేశాం. మరి ఇక్కడ ఎంతమంది నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. నువ్వు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, మరి ఇచ్చావా? మరి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. మరి అంటే నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి? 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చావా? నిరుద్యోగ భృతి అన్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు. మరి నీ హయాంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ హయాంలో 10th క్లాస్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యింది. మరి అప్పుడు ఏం చేశారు మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఏవీ నెరవేర్చలేదు. మరి ఏమీ చేయలేనప్పుడు నువ్వు సీఎంగా కూర్చొని ఏమి ఉపయోగం? ఎవరికైనా లాభం ఉందా? ఎవరికైనా ఉందా? కేవలం నీ క్యాబినెట్కి నీకు తప్ప ఎవరికి కూడా రూపాయి లాభం లేదు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల. కాబట్టి రాజీనామా చేయాలని అన్నాం. అందులో తప్పేముంది? ఈరోజు ఇక్కడ విద్యార్థులు చాలామందికి ఇన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణకంటూ ఒక విద్యాశాఖ మంత్రి ఎందుకు లేరు? ఉండాలా లేదా? ప్రతిదీ నీ కింద పెట్టుకోవడం కాదు. హోంశాఖ లేదు, ఇక్కడ రక్షణ లేదు, అవునా? మరి ఎందుకు నువ్వు పెట్టలేదు? నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? 2.5 సంవత్సరాలు అయ్యింది. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక వాళ్ళు సర్టిఫికెట్స్ రాక బయట తపాలాలు తోముకుంటూ అంట్లు తోముకుంటూ ఎక్కడెక్కడో క్యాబ్ డ్రైవర్ల కింద టెంపరీ జాబులు చేసుకుంటూ బతుకుతున్నారు ఈరోజు విద్యార్థులు. ఎవరి వల్ల? కేవలం రేవంత్ రెడ్డి వల్లే. ఎందుకంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి ఆ యాజమాన్యాలు ఏం చేసిన, కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ రిలీజ్ చేయట్లేదు. అక్కడ టీచర్స్కి జీతాలు లేవు, పిల్లలకేమో సర్టిఫికేట్స్ లేవు. నువ్వు ఏం ఉద్ధరిద్దామని గద్దె మీద కూర్చున్నావు? ఎవరిని ఉద్ధరిద్దామని గద్దె మీద కూర్చున్నావు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి గద్దె మీద కూర్చున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి గద్దె మీద కూర్చున్నావు. అంతేగాని ప్రజల కోసం నువ్వు ముఖ్యమంత్రిగా లేవు. ఈ రోజున ప్రజల కోసం ముఖ్యమంత్రిగా ఉండుంటే హైడ్రాలోని ఎంతమంది పేద ప్రజల్ని నువ్వు రోడ్డు మీదకి లాగో? మరి కోర్టు స్టే ఇచ్చినప్పుడు మరి అంతమందివి నువ్వు స్టే ఎందుకు పట్టించుకోకుండా కూలగొట్టావు? అంటే పెద్దవాళ్ళ ఇంటికి స్టేలు ఇస్తే నువ్వు పట్టించుకుంటావు. అందుకనే కదా ఈరోజు రంగనాథ్ని బయటకు వెళ్ళగొట్టమని చెప్తున్నది కోర్టు. ఏమని చెప్పింది? రంగనాథన్ గెట్ అవుట్ అని చెప్పింది కోర్టు. ఎందుకు చెప్పింది? పెద్దవాళ్ళ స్టేక్ ఏమో నువ్వు విలువిస్తున్నావు, చిన్నవాళ్ళ స్టేక్ ఏమో నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి. సో ఇంత నిరంకుశ పాలన నడుస్తున్నప్పుడు ప్రజలకి పనికిరాని మనుషులు వీళ్ళంతా కూడా దేనికి ఉండాలి? వీళ్ళు రాజీనామా చేయడం ఇంపార్టెంట్, చెయ్యాలి కూడా. అందులో మాకు ఎటువంటి తప్పు లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, వారే ఒప్పుకున్నారని బల్మూరు వెంకట్ చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇందాక కూడా చెప్పా, ఇక్కడ తప్పు అనేది మేము చేయలేదు, అది క్లియర్. ఇంకొక విషయం చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు ఆ 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు పేపర్ లీకులు జరిగినా కూడా వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేశారు? కేవలం నార్మల్గా ఐపీసీ సెక్షన్స్ పేరుతోనే అరెస్ట్ చేసి ఏదో తూతూ మంత్రం కింద లోపల పెట్టారు. ఒక చట్టాన్ని అంటూ తీసుకొచ్చారా? లేదే. కానీ మేము ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో అప్పటి నుంచి మేము యాంటీ పేపర్ లీక్ లా అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. దీని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము పెట్టాం.
కోటి రూపాయల జరిమానా వేసాం, 10 ఏళ్ళ జైలు శిక్ష పెట్టాం. మరి మీరు 10 ఏళ్లలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఒక చట్టాన్ని తీసుకురాలేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల మీద మీరు అప్పుడే చట్టం తీసుకురావాలి కదా. మరి చట్టాన్ని ఎందుకు తీసుకోలేదు? సరే, పోనీ ఇప్పుడు మేము చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మీరెందుకు పార్లమెంట్ని అడ్డుకుంటున్నారు? మీకు ఎటువంటి విద్యార్థుల మీద నిజంగా చాలా ప్రేమ ఉన్నప్పుడు మరి పార్లమెంట్లో మేము చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు, సవరణ చేద్దాం రమ్మంటున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఎందుకు మీరు అడ్డగిస్తున్నారు? అంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో మీరు ఇప్పుడు ప్రతిదాన్ని గొడవ చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు. పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తుంది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిచ్చోళ్ళే బిహేవ్ చేయడం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మతిస్థిమితం లేని వాళ్ళు. అంటే యువత గురించి, విద్యార్థుల గురించి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే 21 ఏళ్ళకే చట్టసభల్లోకి పంపించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అసలు మీకు యువత గురించి, విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని చెప్తున్నారు కాంగ్రెస్. ప్రజలు రాళ్ళు ఇచ్చి కొడతారు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే ఈ మాట మాట్లాడకూడదు. నువ్వు చెప్తున్నావు 21 సంవత్సరాలకి పొలిటికల్ కెరియరు ఇది చేయాలన్నది. సరే, నువ్వు ఎక్కిన తర్వాత, గద్దె మీద కూర్చున్న తర్వాత ఒక సీఎంగా ఈ 2.5 సంవత్సరాల్లో విద్యార్థులకి నువ్వు చేసి వెలగబెట్టింది ఏంటి? ఒక్కటి చెప్పు. ఏదైనా చేసావా? ఏం చేయలేదు కదా. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినవన్నీ నిజాలైతే అయిపోవు. ఇక నువ్వు ఏమీ చేయలేదన్నది తెలుసు. నిరుద్యోగులను కూడా నువ్వు లాఠీలతో కొట్టించావు, అవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. మరి ఏ విధంగా నువ్వు అంత పత్తిగింజ అనుకోకూడదు. నువ్వు అంత శుద్ధపూసవి కాదు, అంత పత్తిగింజవి కాదు. నువ్వు అందరికంట పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలకే కాదు, ఏ ఒక్క స్టూడెంట్స్కి కూడా నువ్వు ఉపయోగం లేని మనిషివి. ఈ రోజున పేరుకి నువ్వు సీఎం ఉన్నంత మాత్రాన నువ్వు నీ కమిషన్ల కోసమే నువ్వు సీఎం, అంతేగాని ప్రజల కోసం కాదు. ఏ నిరుద్యోగ సమస్యకి కూడా కాదు. నువ్వు ఏం చేసావు? అసలు ఎవరికైనా ఏమైనా చేసావా? ఇది చూడు, ఇంతమంది చనిపోయారు. వాళ్ళెవరికైనా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి నువ్వేమైనా చేసావా? లేదు కదా. మరి ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగాలు లేక రోడ్డు మీద నిరుద్యోగ సమస్యలతో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, స్టేషన్లోకి పోతున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇవన్నీ కనిపించట్లేదా నీకు రేవంత్ రెడ్డి? కనిపించాలి కదా ఇవన్నీ కూడా. నీకు కళ్ళు లేవా? కబోదు అయితే కళ్ళు లేని కబోదు కాదు కదా రేవంత్ రెడ్డి, కళ్ళున్న కబోదే కదా. రోజు 3-4 పూటలు తింటున్నావు కదా. నీకు విద్యార్థులది కష్టం కనిపించట్లేదా? ఎవరి కష్టం నీకు కనిపించట్లేదా? అసలు నీకు ఎట్లా నిద్ర పడుతుందయ్యా? ఎట్లా నీకు తిండి సహిస్తుంది? చిన్నపిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో నీ పాలన ఉంది. గొడ్డుకారం పెడుతున్నావు ఆఖరికి విద్యార్థులకి. ఇన్స్పెక్షన్ రోజు మాత్రమే 2 పూటలు మంచి ఆహారం పెడుతున్నావు, మిగతా అన్ని రోజులు కూడా గొడ్డుకారం పెడుతున్నావు. నువ్వు నీ మనోడికి మాత్రం పూరీలు పెట్టుకుంటావు. నువ్వు ఏం ప్రజలను ఉద్ధరిస్తున్నావు? అంటే రోజుకి 18 గంటలు పనిచేయటంతో నాకు అసలు 18 గంటలు కూడా పనిచేయడానికి సమయం సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ గంటలు ఉంటే బాగుండేది రోజుకని సీఎం చెప్పుకొచ్చారు. రోజుకి 18 గంటలు కాదు, ఈయనకి కమిషన్ల ద్వారా డబ్బు రాబట్టుకోవడానికి రోజుకి 24 గంటలు కావాలి. పడుకోవద్దు అసలు. 24 గంటలు ఎలా ప్రజల రక్తాన్ని పీడించుకోవాలి, ఎలా హైదరాబాద్ అంతా నా సొంతం చేసుకోవాలి, మొత్తం తెలంగాణ ఉన్న భూములన్నీ కూడా నేను ఎట్లా కబ్జా చేసుకోవాలి, ప్రతి ఇండస్ట్రీలో ఎలా నా షేర్ నేను పెట్టుకోవాలి, ఎలా నా కమిషన్లు నేను తెచ్చుకోవాలి, రియల్ ఎస్టేట్ అంతా కూడా నాదే అవ్వాలి అని చెప్పేసి నీ ఆలోచనది. ఎందుకంటే నీ ఆలోచన ఏంటంటే మొత్తం ఆల్రెడీ కేసీఆర్, కేటీఆర్, కవిత మొత్తం కబ్జా చేసి పడేశారు. కొన్ని లక్షల కోట్లు మింగేశారు. ఇంకా మిగతాదంతా కూడా నువ్వు మింగేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పుడు పేద ప్రజలకి ఆఖరి ఇల్లు కూడా లేకుండా ఇల్లు కూలగొట్టి ఆ స్థలాన్ని కూడా నువ్వే మింగేద్దామని చూస్తున్నావు. ఆఖరికి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంటిగ్రేషన్ చేస్తానన్న పేరు మీద 4,000 స్కూళ్ళని నువ్వు మింగేద్దామని చూస్తున్నావు. వాటిని కూడా కమర్షియల్ చేసేసి డెవలప్మెంట్ చేసి అమ్మేసుకుందామని చూస్తున్నావు. నీ వాటాకి, నీ లాభాదారులకి, నీ వాళ్ళ కోసం చేసుకుందాం అనుకుంటున్నావు. మరి నీకు టైం ఎక్కడ సరిపోతుంది? ఇంకొక 2.5 సంవత్సరాలు నువ్వు గుడ్డులా కష్టపడాలి. ఎందుకంటే ప్రజల డబ్బు తినాలి, ప్రజల రక్తం తాగాలంటే నువ్వు గుడ్డులా కష్టపడాలి నాయన. నువ్వు గుడ్డులా కష్టపడితేనే వాళ్ళ రక్తం తిని వాళ్ళ శవాల మీద పడుకో. నీకు కావాల్సింది ఏంటంటే ప్రజల శవాల మీద నువ్వు పడుకోవాలి. అప్పుడు నీకు సాడిస్టిక్ ప్లెజర్. చెప్పాడు కదా, వీళ్ళందరూ బాధపడితే నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు కదా. నీ సాడిస్టిక్ ప్లెజర్ కావాలి అంటే నువ్వు ఇది చెయ్యి.
అంటే సుమారు 70కి పైగా ఢిల్లీ వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. దాదాపు అంటే 74సారి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలన్నీ చూసిన బట్టి ఎట్లా అనుకోవచ్చు అండి? 70 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఉట్టి చేతులతో వెళ్ళడం మీరు చూసారా? మూటలు మోసుకెళ్తూ తీసుకెళ్తున్నారు, అవునా కదా? మరి ఈ మూటలు మోసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? అక్కడ రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఏం చేయాలి? నువ్వు హైదరాబాద్లో బాగానే పాగేసావు, బాగానే మూటలు మోస్తున్నావు అని ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలి కదా. వీళ్ళు పేరుకే బీజేపీ అని వాడతారు. అక్కడికి వెళ్ళిన ఇంటర్నల్ డీలింగ్స్, కాంట్రాక్ట్ డీలింగ్స్, కమిషన్ డీలింగ్స్ ఇవి చేసుకుంటారు వీళ్ళు. పైకేమో మా నాయకులు ఎవనొకరు వెళ్తారు, ఫోటో కొడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేవలం రేవంత్ రెడ్డి సొంత లాభం కోసం ఈ ఢిల్లీ పోయి ఈ నాటకాలు ఆడుతున్నారు తప్ప కానీ ప్రజల కోసం కాదు, మా కోసం అంతకన్నా కాదు. అంటే హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ పేరుతో 1,00,000 ఇల్లు కట్టించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అంటే 6 లక్షలు లబ్ధిదారులు కడితే 5 లక్షలు మేము కట్టి అంటే జూబ్లీ హిల్స్, కూకట్పల్లి లాంటి ప్రముఖ ఏరియాల్లోనే ఇస్తామని చెప్పుకొస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 5 లక్షల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 2.5 లక్షలు ఇవ్వట్లేదా? మరి అప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటి? ఆ మిగతా 2.5 లక్షలు కూడా వీళ్ళు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు? గొప్ప వాళ్ళకి ఇస్తున్నారు. నిజం. ఇప్పుడు మీరు ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి అమ్మ మీకు ఇందిరా మిల్లు వచ్చిందా అని మీరు అడగండి, మాకు రాలేదు బాబు అంటారు. రావు. ఈ 2.5 సంవత్సరాలు కూడా రావు. ఇందిరా మిల్లులు ఎవరికి వస్తాయంటే సొంత ఇల్లులో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద జాబుల్లో ఉన్న వాళ్ళకి, అవుట్ ఆఫ్ కంట్రీలో స్టే అయిన వాళ్ళకి ఉంటాయి ఇందిరా మిల్లులు. అది మనం ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. మన పొంగిరెడ్డి గారు ఎవరికి ఇచ్చారు కదా, ఒక ఆమె మా అబ్బాయి లండన్లో ఉంటున్నాడు, మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది, మాకు సొంత ఇల్లు ఉంది. సో సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి, గొప్ప గొప్ప వాళ్ళకి ఇందిరా మిల్లులు దొక్కుతాయి తప్ప నిరుపేదలకి ఇందిరా మిల్లులు దక్కవు. ఇంకోటి, ఈ ఇందిరా మిల్లుల్లో ఇచ్చిన 5 లక్షల్లో సగం డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రతి ఒక్కరు తెలియజేసుకోండి. అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? న్యాయం గెలుస్తుందని అనుకోవాలి మేము. న్యాయం గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నిరుపేద ప్రజలను కూడా చూడకుండా నువ్వు వాళ్ళ ఇల్లు కూల్చడానికి బుల్డోజర్లను పంపించావు. మరి పెద్దోళ్ళని కూడా అదే విధంగా బుల్డోజర్లు పంపించి నువ్వు కూల్చాలి. వాళ్ళు స్టే తెచ్చారు కదా అని వాళ్ళవి చెరువు దగ్గర ఉన్నా కూడా నువ్వు కూల్చలే. నువ్వు ఎంఐఎం పార్టీకి సంబంధించిన సల్కం చెరువులో ఉన్న కాలేజీని నువ్వు ఎందుకు కూల్చలేదు? అంటే నీకు ఎందుకంట వీళ్ళంటే అక్కస్సు, వాళ్ళంటే పేదలంటే అంత బాధ నీకేంటి మరి ఇక్కడ? అంటే ఎవరి మీద నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు? ఒక కమిషనర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండాలి. సో గొప్పోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం ఉండకూడదు కదా. సో కాబట్టి తప్పలేవు. ఇమీడియట్గా అసలు నీ అంతటి నువ్వే రాజీనామా చేయాలి. మీకు ఆ సిగ్గు లేదు కాబట్టి కోర్టు మిమ్మల్ని పొమ్మంటున్నప్పుడు పోవాలి. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టే కదా కోర్టు నీకు తీర్పు ఇచ్చింది. లేకపోతే నీకు ఎందుకు తీర్పు? ఆ తీర్పు అనేది ఎందుకు వస్తుంది? సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కొంచెం కళ్ళు తెరుచుకొని బయట చూడాలి. మీరు చేసే పనులన్నీ కూడా లంగా పనులు, మంచి పనులు కాదు. అందుకని రంగనాథ్ అంటాడు బయటికి పోయాడు. ఇలా మీరు ఎన్ని పనులు చేసినా కూడా నువ్వు ఎంత కళ్ళు మూసుకున్నా కోర్టు అనేది కళ్ళు తెరుచుకొని మిమ్మల్ని కొడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు అన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఫైనల్గా కొమరవెల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి నూతనంగా ప్రారంభించారు. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లే ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. దాన్ని బీజేపీ, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ తన ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు నేతలైతేనేమి, మంత్రులైతేనేమి చెప్తున్నారు. డెవలప్మెంట్ అనేది ప్రతి చోట చేస్తున్నాం, అట్లాగే తెలంగాణ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఎంత డెవలప్ చేస్తున్నా కూడా మమ్మల్ని డెవలప్ చేయనివ్వకుండా మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నది ఎక్కడంటే ఇక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయినా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా మేము ఎదుర్కొని మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు అలాగైతే వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు, వీళ్ళు ఎందుకు నెరవేర్చలేదు? ఎగ్జాంపుల్ పెట్రోలే చూద్దాం సార్. మేమేమీ చేయకపోతే ఎక్సైజ్ డ్యూటీ నుంచి మేము 10 రూపాయలు వదులుకున్నాం, అవునా కదా? 0% చేసాం. మరి నువ్వు జిఎస్టీ లోపల నువ్వు ఏదైతే నువ్వు వేసావో నీ ట్యాక్స్, మరి ఆ ట్యాక్స్ ఎందుకు వదులుకోలేదు? అంటే ప్రజల కోసం నువ్వెందుకు ఆలోచించలేదు? మరి నువ్వు ఆలోచించాలి కదా. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రజల కోసం ఆలోచించి పెట్రోల్ కానీ డీజిల్ మీద కానీ రూపాయి కానీ తగ్గించిందా? ఎంత బాధపడుతున్నా మాటలు చెప్తున్నారు, తగ్గించారా? లేదే. మరి మేము 10 రూపాయలు తగ్గించాం, అంటే 0% చేసాం మేము. అంటే ఇక్కడ ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు? నిధులు మేము తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా వాడుతున్నాం.
మీలాగా డైవర్ట్ చేయట్లేదు మేము. ఇక్కడ నిధులు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, మీకు అది తెలుస్తుందా? ఇక్కడ వీళ్ళు నిధుల్ని డైవర్ట్ చేసుకుని వాళ్ళ సొంత ఖజానాలోకి వేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మేమిచ్చిన నిధుల్ని కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇంతవరకు కేంద్రానికి సబ్మిట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఫర్దర్ ఫండ్స్ కూడా రిలీజ్ కాలేదు. ఎందుకు? సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి, నువ్వు కరెక్ట్గా అక్కడ పని చెయ్యలేదు కాబట్టి. సో ఇక్కడ మేము ప్రజలకి ఏమైతే నిధులు ఇచ్చావో ఆ నిధులు మేము శుద్ధితో చేస్తున్నాం, చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాం. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు, మీరు అది చేయట్లేదు. సో మీకు మాకు పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలుకుంది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువైపు బీజేపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అయితేనేమి 420 హామీలు అయితేనేమి ఇప్పటికి కూడా నెరవేరలేదని, కానీ బీజేపీ మాత్రం అటువైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చిన అంటే అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా అయితే మాత్రం నెరవేరుస్తుందని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.